అర్థం కాలేదు సార్. సనాతన ధర్మము, బీజేపీ ఎజెండా ఇవి మనం రోజు చూస్తూ ఉంటాం వార్తల్లో, కానీ ఇలా సంచలనమైన లో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్తుడిని యు ఆర్ కట్టర్ హిందూ, జై హింద్, భారత్ మాతాకి జై అని బీజేపీ అఫిలియేటెడ్ పేజెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు మద్దతు తెలుపుతూ ఉంటే, అది సబర్మతిలో ఆయన ఉన్నాడు అన్నప్పుడు కొన్ని ప్రశ్నలు చాలా మందికి వస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం నిజంగా మనకు తెలీదు. కాకపోతే లోతైన విచారణ, మీరు బీజేపీ వాళ్ళని బదనాం చేయాలనే ఉద్దేశంతో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా పెట్టిండొచ్చు కదా. అది కూడా నిజమే. ఇప్పుడు బీజేపీ వాళ్ళే పెట్టారని ఏమిటి, బీజేపీ ఎలక్షన్లు వస్తున్నాయి, బీజేపీని బదనాం చేయాలంటే ఉపయోగించుకొని ఉండొచ్చు, కట్టర్ హిందూ అని చెప్పిండొచ్చు. మీరు దేశభక్తుడు, నిజమైన దేశభక్తుడు అని చెప్పి కూడా చెప్పిండొచ్చు. లేదు వేరే ముస్లింసే ఎవరైనా వీళ్ళని బదనాం చేయాలి, పార్టీని బదనాం చేయాలను, లేకపోతే వ్యవస్థను బదనాం చేయాలను, ప్రైమ్ మినిస్టర్ని బదనాం చేయాలను, ఈ అవతారం ఎత్తిండకూడదు, చెప్పలేము కదా. కాబట్టి ఆ ఎవరో పోస్ట్ చేసింది వాని పేరే ఇప్పుడు నేను రెడ్ అన్నా అని నేను నిజాయితీగా పేరు పెట్టుకుంటా. చాలా మంది ఇప్పుడు ఫాల్స్ పేర్ల పైన చేస్తున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఫేక్ మెసేజెస్ ఇస్తున్నారు. నాకే పిచ్చి మెసేజ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి లాటరీ వచ్చింది అది అని, వాడి పేరు ఉండదు, ఊరు ఉండదు. ఆ విధంగా చేసిండొచ్చు కదా, అది చెప్పలేము. హిందువులు పేరు మీద హిందువుల్ని బదనాం చేయడానికి, లేదు బీజేపీని బదనాం చేయడానికి, ఎలక్షన్లలో వాళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళ పేరును నాశనం చేయడానికి ఈ అవతారం ఎత్తిండొచ్చు, చెప్పలేము. ఈ ఎపిసోడ్ అంతా మీరు చూసిన తర్వాత ఏంటి బిష్ణోయ్ టార్గెట్ అంటే ఏం కావాలనుకుంటున్నాడు? ఒక సూపర్ పొలిటికల్ హీరోగా అవతారం ఎత్తాలనా, లేదంటే సూపర్ స్టార్ హీరో అవ్వాలనా, లేదంటే బాంబే లాంటి అండర్ వరల్డ్ మాఫియాని అరచేతిలో పెట్టుకొని శాసించాలనా? మీరు చాలా థ్రిల్లర్ స్టోరీస్ చూస్తుంటారు కదా మీ లైఫ్ లో, మీ ఆలోచన ఏముంది? బహుశా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ విల్ కంటిన్యూ యాజ్ ఎ పాలిటీషియన్. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఆ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడంతా హీ వాంటెడ్ టు బీ ఇన్ ది పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఇంక్లినేషన్ అంతా అటువైపు ఉంటుంది. హీ మే కమ్అట్, జైల్లో నుంచి వచ్చి కేసుల్లో నుంచి బయటకు వచ్చి, ఒకవేళ బయటకు వస్తే డెఫినెట్గా ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో కంటెస్ట్ చేయవచ్చు. కంటెస్ట్ చేస్తే గెలుస్తాడు కూడా, మళ్ళీ ఏం లేదు. యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? డెఫినెట్ గా చేస్తారు. ఎందుకు చేయరు? ఎట్లా వాళ్ళనో చేసినారంట. మళ్ళీ ఇప్పుడు ఎంతకాలం అని గుర్తుంచుకుంటారు? ఎంతమంది చెడ్డవాళ్ళని మనం గెలిపించటంలా, మా ప్రజాసేవ పేరు మీద ప్రజల్ని దోచుకునే వాళ్ళని అందరినీ 5,000 ఇచ్చేసి ఓటు రోజు గెలిపిస్తున్నాం కదా, సమాజంలో జరుగుతుంది. అట్లాంటప్పుడు ఈయన మాత్రం గెలిపిస్తే తప్పేమిటి? తక్కువ, అంతే కదా. న్యాయం చేస్తాడరా వాడంటే, అన్యాయం చేయనాడు, ఎవరు మాట వినడు, భయం ఉంది అని ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్ని చేయాలన్నా తప్పలేదు. చెప్పలేము. సమాజంలో ఇప్పుడు చాలా మంది రౌడీసు కేసులు లేని వాళ్ళు దాదాపు 25% 30% కేసులు ఉండే వాళ్ళు ఉన్నారు మన సమాజంలో కదా. మన ఎమ్మెల్యేలు ఎంపీల్లో 30% ఉన్నారు. అట్లాంటప్పుడు ఈయన ఉంటే తప్పేమిటి అని అనుకొని ఓట్లేస్తారు కూడా సమాజంలో. బట్ చూడాలి బయటికి ఎప్పుడు వస్తాడు బిష్ణోయ్, అసలు వస్తాడా రాడా, ఇవన్నీ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్. నిరంతర వార్తా స్రవంతి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. బిష్ణుకి సంబంధించి ఏ సెన్సేషన్ జరిగినా వేళ్ళన్నీ అటే చూపిస్తాయి. కాకపోయినా ఎవరు ఏ నిజం చెప్తారు, ఏ వ్యక్తులు బిష్ణోయ్ నేమ్ తీసుకుంటారు అనేవి ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. బట్ ఇలాంటిది మాత్రం ఈ గతంలో ఎప్పుడు చూడని ఒక న్యూస్ ఇది. ఇంకో విషయం ఏమిటంటే, మనం వాడిని బాల్యం గురించి తీసుకుంటే అప్ టు ఇంటర్మీడియట్ హీ వాజ్ అ వెరీ డొసైల్ బాయ్, వెరీ హ్యాండ్సమ్, డొసైల్. పోనీ డబ్బులు లేని ఫ్యామిలీలో పుట్టినా అంటే లేదు, 110 ఎకరాలు, 100 కాదు 110 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అది వ్యవసాయంలో మంచి పంట వస్తుంది. 40-50 లక్షలు మినిమం వాళ్ళ నాన్నకి అర్నింగ్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళ నాన్న తీసుకొని ఆయన 97లో బీఆర్ఎస్ తీసుకొని ఆయన హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్, ఆయన మంచి పేరున్న పోలీస్ కానిస్టేబుల్, రిజైన్ చేసి వచ్చాడు. వ్యవసాయం చేసుకుంటున్నాడు, మంచి వ్యవసాయం. ఆ ఊర్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ వాని ఊర్లో. విష్ణు గురించి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎప్పుడు ఆయన జీవితంలో వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రాగేట్ చేసి మాట్లాడి చూస్తే
హీఈస్ ఎ వెరీ గుడ్ బాయ్ అని. అట్లాంటోడు ఈ విధంగా కరుడు కట్టిన నేరస్తుడు ఎలా అయ్యాడు తెలియదు. ఆయన్ను ఏ సంఘటన ఇటువంగా అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు ఆస్పెక్ట్స్ సార్. ఒకటి అత్యంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి అయి చనిపోవడంతో ఆయన ఇట్లా నేరస్తుడిగా మారారా, లేదు అంటే అత్యంత దైవంగా ప్రాణంగా ప్రేమించే దైవంగా ఆరాధించే కృష్ణ జింకను చంపిన సల్మాన్ ఖాన్, ఈ రెండు ఇష్యూస్ మేబీ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి. అదే కాకుండా తన రాకీ అనే మంచి ఫ్రెండ్, ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్, యూనివర్సిటీలో ఆయన రైట్ హ్యాండ్, అట్లాంటి ఫ్రెండ్ చంపారు కదా. సో సమాజం పైన కక్ష తీర్చుకోవడానికి, చెడ్డవాళ్ల పైన కక్ష తీర్చుకోవడానికి తన గర్ల్ ఫ్రెండ్ పోయింది, మంచి స్నేహితుడు కుడి భుజం, ఇద్దరు ఒక మంచంలో తిని ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునే వాళ్ళు, అట్లాంటి వాడిని చంపారు కాబట్టి అని మార్చుకున్నాడా తెలియదు. చూద్దాం ఇలాంటి స్టోరీస్ ని పెట్టుకొని ఏ హీరోలు సినిమాలు తీస్తారు. మరొక KGF లేదంటే చాలా మందికి ఇప్పుడు ఇలాంటి స్టోరీసే కదా సార్, రియలిస్టిక్ స్టోరీసే ఇప్పుడు సినిమాలు తీసేది. అందుకే చాలా మంది రామ్ గోపాల్ వర్మ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, తొందరగా లారెన్స్ బిష్ణోయ్ సినిమా తీయండి, మీకు సాధ్యం అవుతుంది, ముంబైకి దగ్గరగా ఉంది. సో తొందరలో వస్తుందని ఆశిద్దాం, అట్లీస్ట్ చూడాలి స్క్రీన్ పైన అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సాడ్ థింగ్ సార్, ఎందుకంటే జస్ట్ ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన సిద్దికి లాంటి ఒక లీడర్ని బొంబాయి కోల్పోయింది. ఈరోజు స్నేహం కూడా ఆచితూచి చేయాలి అనేది ఈ కేసు ప్రూవ్ చేస్తోంది. డెఫినెట్గా ఇప్పుడు స్నేహితులు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఈ కృష్ణ జింకను చంపకపోతే మంచోడే కదా, అంతే కదా. బికాస్ ఆఫ్ ది ఆయన కావాలని ఆ జింక మాంసం తినాలని పోయింది కాదు కదా. అదేదో సినిమా షూటింగ్కి పోయినాడు, ఎవరో ప్రేరేపిస్తే, తను చెప్పిన ఇంటర్వ్యూలో సంబడి అంటే ఒప్పుకోలేదనుకో, సంబడి నేను అక్కడ పోయి ఉన్నానే అంతేగాని ఆయన ఎవరు ఫైర్డ్ అన్నట్టు చెప్తున్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడిని సంబడి ప్రోత్సహించినాడు, పోదాము వేటకు పోదాము అని చెప్పి. సో వేటకు పోయి వేటలో చంపారు. చంపితే ఎక్కడ ఆధారాలు దొరకలేదు కదా. ఆ జిప్సీ జీపును కూడా మొత్తం కడిగేశారు. ఆయన కూడా ఈ వాజ్ చార్జ్డ్ దాదాపు హీ ఫేస్డ్ ది ట్రయల్. అసలైన హీరో కష్టాలు ఇప్పుడు చూస్తున్నాం సార్ మనం. ఎప్పుడు కూడా సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు తన లైఫ్ ఇంత భయంతో బతకాల్సి వస్తుంది, ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య తను గడపాల్సి వస్తుంది అని మేబీ ఊహించని ఉండరేమో. ఎందుకంటే అన్ని కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కున్నారు, కానీ ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ లో ఉండలేరు కదా ఆయన. ఒక ఇల్లుని, ఒక లొకేషన్ని, ఒక షూటింగ్ స్పాట్ని అలా బుల్లెట్ ప్రూఫ్తో చేసుకోగలుగుతారా? లేదు. సో అది చాలా నరకమైన లైఫ్. ఇప్పుడు అది చూస్తేనే కొంచెం బాధేస్తోంది. ఒకటి, నేను గొప్ప, నాతో జరగందంటూ ఏమీ లేదు అనేది రాంగ్ నోషన్. ఎప్పుడు ఏమి జరుగుతుందో అది కాలమే చెప్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి కాలానికి అందరూ మనం తల ఒగ్గాల్సిందే. కాలం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం నడుచుకోవాల్సిందే. సో కాలానికి అతీతులం కాదు. అదే విధంగా మనకు రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి మనం అంతా ఊరికే చూడాల్సిందే. ఏదో రేపు ఇప్పుడు మనం పోతూ ఉంటాము, ఆలవసరం యాక్సిడెంట్ అయి చనిపోతారు మన కళ్ళ ముందే. అది ఆయన నెగ్లిజెన్స్ కూడా కాదు, రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతూ ఉంటాడు, ఎవడో తాగి తప్పుగా డ్రైవింగ్ చేసి ఈయన చంపుతాడు. ఈయన పట్ల ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి వాడికి కోపం ఉండి కాదు, వాడు తాగి ఏదో విధంగా డ్రైవ్ చేసి ఈయన చంపాలని ఖర్చు ఉండదు. వాడెవడు వీడికి తెలియదు, వీడెవడో మనకి తెలియదు. కాబట్టి ఇదంతా డెస్టినీ. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. సల్మాన్ ఖాన్ కూడా రేపు ఏం జరుగుతుందో, లేదా ఇంకొకళ్ళకి ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఆయన సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఐఎమ్ ది ఫస్ట్, ఐఎమ్ ది గ్రేట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు చూడు ఎంత ఆయన రాత్రిపూట నిద్రపడుతుందని కూడా నేను అనుకోను. ఒకవేళ చంపే టార్గెట్ కాకపోయినా ఆ విధమైనట్టు బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా, మీరు కానీ నేను కానీ చావంటే భయపడతాం కదా. డెఫినెట్గా సల్మాన్ ఖాన్ ఎంత హీరో అయినా చావంటే భయమే. కాబట్టి చూడాలి ఈ కేసులో ఎంతవరకు వస్తుంది, లేదు ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా తేల్తాయా అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క కృష్ణ జింక కేసు దాదాపు కొన్ని
దశాబ్దాలుగా అతన్ని వేటాడుతూనే ఉంది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పటికైతే ఎవరు చెప్పలేరు. కానీ ఎంటైర్ ఇష్యూలో వినిపించిన 31 ఏళ్ల లారెన్స్ బిష్నోయ్ మాత్రం ఇప్పుడు ఇండియా కాదు, దాదాపు వరల్డ్ మొత్తం కూడా మౌత్ టాక్ అయిపోయాడు. అతను ఎవరు, ఎలా ఉంటాడు, జైల్లో ఏం చేస్తున్నాడు, అతని మీద ఏమైనా సినిమా వస్తుందని ఇప్పుడు అందరూ ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది. జైల్లో ఉన్న ఒక హీరోగా అతను ఎస్టాబ్లిష్ అయ్యారు ఈరోజు సొసైటీలో. ఇంకో విషయం ఏమిటంటే ఈ లారెన్స్ బిష్ణు చేతిపైన ఆంజనేయ స్వామి మచ్చ పొడిపించుకొని ఉంటాడు, పచ్చబొట్టు ఆంజనేయ స్వామిది. సో అంటే అంత భక్తుడు. బనియన్ పైన ఏమో దేశభక్తుల యొక్క ఫోటోలు అన్నీ ఉంటాయి. పురి తీయబడ్డటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేసుకొని తిరుగుతారు. టీ షర్ట్ పైన దేశభక్తుల ఎవరైతే దేశం కోసం పోరాడేటప్పుడు ఉరికంబాన్ని ఎక్కారో వాళ్ళ ఫోటోలు వేసుకుంటాడు ఆయన. ఇక్కడేమో చేతిపైన ఆంజనేయ స్వామి బొమ్మను పెట్టుకొని ఉంటాడు. ఆంజనేయ స్వామి భక్తుడు ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తాడు? చాలా డిఫరెంట్ గా ఉంది సార్, నిజంగానే ఇది చాలా క్యూరియస్ కలిగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.